వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో వచ్చే వారం బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుంది, ట్రేడర్స్ ఎలాంటి కాస్ట్యూమ్ ప్లే చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో గురించి డిస్కస్ చేయడానికి చక్రవర్తి గారు ఉన్నారు. సార్ మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే నిహాల్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ సోషల్ పోస్ట్ కి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. సార్ అదే సార్, వచ్చే వారం ఎలా నిహాల్ గారు, మనం పోయిన వారం డిస్కస్ చేసాం. మార్కెట్లు కొంచెం వేచి చూసే దూరం ఉండాలి, గట్టిగా పట్టడానికి అవకాశం ఉందని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ వారం కూడా మనం రికార్డ్ చేస్తుంది 7వ తారీఖు మార్చిని రికార్డ్ చేస్తున్నాం. సో 9వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే, అంటే సోమవారం నుంచి, మార్చి 9వ తారీఖు సోమవారం నుంచి స్టార్ట్ అయ్యే వారానికి బ్యాంక్ నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు ఏంటి, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండడానికి అవకాశం ఉంది అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నింటిలో ఒకటి అతి ముఖ్యమైనది నిహాల్ గారు, మనం పోయిన వారం చెప్పుకున్నాం రూపాయి విలువ డ్రాస్టిక్గా పడుతుంది, డాలర్ ఎప్రిషియేట్ అవుతుంది, ఖచ్చితంగా రూపాయి విలువ గొల్ల అవుతుందని చెప్పాం. మనం 92.60 పైసలు టచ్ అవుతుందని చెప్పాం, జ్ఞాపకం ఉందే ఉంది. అవును, మన సోషల్ పోస్ట్ వీడియోస్, మన వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు గమనించవచ్చు. మనం చెప్పింది 92 రూపీస్ 60 పైసా టచ్ అవుతున్నాం. ఆల్రెడీ ఎస్టర్డే ఇట్లా టచ్డ్ 92 రూపీస్ 12 పైసా టచ్ చేసి మీకు 91 రూపాయి 93 పైసల మీద క్లోజ్ అయింది. సో మామూలుగా పట్టలే, రూపాయి గట్టిగానే పడింది. నెంబర్ 1. దీనివల్ల ఇంకోటి ఏంటంటే, క్రూడ్ ఆయిల్ కూడా మనం చెప్పుకున్నట్టే విపరీతంగా క్రూడ్ ఆయిల్ ధర పెరిగిపోతుంది. క్రూడ్ ఆయిల్ కూడా నిహాల్ గారు మనం కొన్ని లెవెల్స్ చెప్తున్నాం. ఫస్ట్ వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ నిన్న క్లోజ్ అయినటువంటిది 90 రూపాయల 90 పైసలు బ్యారెల్ క్లోజ్ అయింది. మన ఒపీనియన్ అంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి $92.50 క్రూడ్ ఆయిల్ బ్యారెల్, అది ధర. సో అది ఈజీగా క్రాస్ అవుతుంది. అది క్రాస్ అవుతే 94.50, అది కూడా ఈజీ క్రాస్ అవుతుంది నా ఒపీనియన్ అయితే. మేజర్ హడ్డీలు ఎక్కడ ఉందంటే క్రూడ్ ఆయిల్కి బ్యారెల్ వచ్చేసరికి $98.50 to $150 మధ్య మేజర్ రెసిస్టెన్స్ ఉంది బ్యారెల్ క్రూడ్ ఆయిల్. అర్థమైందండి? సో అందువల్ల ఇన్వెస్టర్లు అయినటువంటి వాళ్ళు క్రూడ్ ఆయిల్ వైపు షార్ట్ పొరపాటును కూడా వెళ్ళొద్దు. ఓకే, పొరపాటును కూడా షార్ట్ కొట్టద్దు. క్రూడ్ ఆయిల్ అది ఖచ్చితంగా మూవ్ అవుతుంది. తర్వాత ఇంకోటి, ఒకటి రూపాయి విలువ పడిపోవటం, దారుణం పడిపోతుంది. రెండోది 92 రూపీస్ 60 పైసా ఈజీగా టచ్ చేస్తుంది కమింగ్ డేస్. ఒకటి వన్ మోర్ ఇంపార్టెంట్, క్రూడ్ ఆయిల్ 100 రూపీస్కి రీచ్ అయిపోతుంది. ఒకవేళ $150 కనుక క్రాస్ చేస్తే క్రూడ్ ఆయిల్ అసలు అక్కడి నుంచి బుల్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది. క్రూడ్ ఆయిల్ అది 110-120 మధ్యకి వెళ్ళిపోతుంది. స్ట్రైట్ అవే $110 to $120 మధ్యకి వెళ్ళిపోతుంది. టచ్ చేసే అంశాలు కనిపిస్తున్నాయి సార్, ఈజీగా టచ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు మేజర్ హడ్డీల్స్ ఎక్కడ ఉన్నాయి? 94.50 మేజర్ హడ్డీలు, అది క్రాస్ చేస్తే ఇంకా మేజర్ హడ్డీలు ఎక్కడ ఉందంటే 98.50 to $150 మధ్య ఉంది. అది క్రాస్ అవుతే అసలు 110 దాకా అడ్డం కూడా లేదు, కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఓకే, 100 క్రాస్ చేసిందంటే 120 మధ్యలో ఆగాలి. అందువల్ల క్రూడ్ ఆయిల్ షార్ట్ కొట్టకూడదు. అది చాలా ఇన్ఫ్లేషన్. ఇంకోటి, ఇన్ఫ్లేషన్ జనవరిలోనే ఇన్ఫ్లేషన్ పెరిగింది. మంది 2.75% ఇన్ఫ్లేషన్ అప్పుడు జనవరిలో. యాక్చువల్గా మనం డిసెంబర్లో పోల్చుకున్నట్టయితే ఇన్ఫ్లేషన్ దారుణంగా పెరిగింది. అసలు మనం ఎస్టిమేట్ చేసిన జనవరిలో 2.40% ఎస్టిమేట్ చేసాం. అది కాస్త 2.75% అయింది ఇన్ఫ్లేషన్ పెరిగింది జనవరిలో. మరి ఇప్పుడు ఒకవేళ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక రూపాయి విలువ పడిపోతూ ప్లస్ క్రూడ్ ఆయిల్ ధర పెరిగిపోతుంటే దాని ఇంపాక్ట్ విపరీతంగా ఉంటుంది. మీకు అర్థమైంది ఇన్ఫ్లేషన్ మీద. సో ఇన్ఫ్లేషన్ అనేటువంటిది రాబోయే నెలలో 3.25 to 3.40% ఆశ్చర్యపోవాలి. ఇమీడియట్లీ జంప్ అవుతుంది ఇన్ఫ్లేషన్. అందులో ఇటు ఎఫెక్ట్ ఏమవుతుంది, మీకు ఆర్బీఐ పాలసీ మీటింగ్, ఫెడ్ మీటింగ్ మీద పడుతుంది. ఫెడ్ మీటింగ్ వచ్చేసరికి ఈ నెల 18-19 ఫెడ్ మీటింగ్లు ఉన్నాయి. నెక్స్ట్ ఏప్రిల్ మంత్లో వచ్చేసరికి 6, 7, 8లో ఆర్బీఐ మీటింగ్లు ఉన్నాయి. సో ఆటోమేటిక్గా మీకు రెపో రేట్లకు మీదగా ఎలాంటి తగ్గించే అవకాశాలు కనపడవు. ఎందుకంటే ఇప్పుడున్న రెపో రేటు 5.25 ఉంది. అవును, %. రివర్స్ రెపో వచ్చేసరికి 3.35 ఉంది. మీకు సిఆర్ఆర్ 3% ఉంది. వీటిలో చేంజెస్ వస్తాయి నేనైతే అనుకోవట్లేదు ఇప్పుడున్న కండిషన్స్లో. ఎందుకంటే మీకు ఇన్ఫ్లేషన్ అన్కంట్రోలబుల్ స్టేజ్కి వచ్చేస్తుంది. గ్రోత్ రేట్ బాగుంది, మనం ఊహించిన దానికన్నా 7.8 గ్రోత్ ఉంది. సో కొంత గ్రోత్ తగ్గినా కూడా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అనేది మేజర్గా తీసుకుంటుంది ఆర్బీఐ. వీటన్నిటి ఎఫెక్ట్లు బ్యాంక్ నిఫ్టీ మీద ఉంటాయి. ఓకే, వడ్డీ రేట్లు తగ్గవు. నీకు అర్థమైందా? వీటన్నింటిని బేస్ చేసుకొని బ్యాంక్ నిఫ్టీ అనేటువంటిది లాంగ్ కొంచెం ఆగండి. అర్థమైంది? కొంచెం వేచి చూసే ధోరణిలో ఉండి ఏదైనా లిటిల్ బిట్ టెక్నికల్ బౌన్సెస్ వచ్చినా షార్ట్ వైపు వెళ్ళటానికే నేనైతే మూవ్ అవుతాను. నేనైతే మటుకు ఏదైనా టెక్నికల్ బౌన్సెస్ వస్తే షార్ట్కి వెళ్తానేమో కానీ లాంగ్కి వెళ్ళను. అర్థమైంది? సో ఎనీ ఫైనల్ కంక్లూజన్, మీకు బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి
సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ ఎలా ఉంటాయో చెప్దాం వినండి. ముందు మార్చి 6వ తారీఖున బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 57,783 మీద క్లోజ్ అయింది. రెసిస్టెన్స్ R1 వచ్చేసరికి మీకు 58,220 రెసిస్టెన్స్ 1. ఒకవేళ మేబీ ఇట్ మే క్రాస్ చేయటం జరిగితే మీకు నెక్స్ట్ రెసిస్టెన్స్ మీకు వచ్చేసరికి 58,500. చాలా దగ్గరలో ఉన్నాయి రెసిస్టెన్స్ అని కూడా 58,500. ఒకవేళ అది కూడా R2 కూడా క్రాస్ చేస్తే నెక్స్ట్ వచ్చేసరికి 59,050. అంటే 60 దాటాడు. 59,050 క్రాస్ చేసిన తర్వాత R4 కూడా ఇస్తున్నాను. R4 రెసిస్టెన్స్ 4 వచ్చేసరికి 59,340. అది క్రాస్ చేయడం చాలా కష్టం ఇప్పుడున్న కండిషన్స్ లో. ఆ లెవెల్కి వస్తే అసలు షార్ట్ కొట్టుకోవచ్చు, బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ షార్ట్ కొట్టుకోవచ్చు. 59,340 కనుక వస్తే ఆ లెవెల్కి వస్తే మటుకు మీకు 59,000 క్రాస్ అయ్యి అర్థమైంది 59,340 మధ్యకి వస్తే బ్యాంక్ నిఫ్టీ షార్ట్ కొట్టుకోవచ్చు. నా బొట్టాడు షార్ట్ కొట్టుకూర్చుంటాడు, మనం లాంగ్ వెళ్ళను. అదేవిధంగా సపోర్ట్ వచ్చేసరికి పట్టం స్టార్ట్ అవుతాయి. ఎక్కడ సపోర్ట్లు ఉంటాయంటే ఫస్ట్ సపోర్ట్ 1 వచ్చేసరికి 57,460. ఒకవేళ అది బ్రేక్ డౌన్ అవుతే గట్టిగా మార్కెట్ పడతా బ్యాంక్ నిఫ్టీ తోసారనుకోండి కిందకి, ఆటోమేటిక్గా 57,160 దగ్గర అవుతుంది. సెకండ్ సపోర్ట్ 2 అంటాం. సపోర్ట్ 57,160. ఒకవేళ అక్కడ బ్రేక్ డౌన్ కొడితే S3 వచ్చేసరికి 56,750. అది కూడా బ్రేక్ డౌన్ కొట్టింది అనుకోండి 56,250 ఇస్ ద మేజర్ సపోర్ట్. అది కట్ చేయటం నెక్స్ట్ వీక్ కొంచెం కష్టం. 56,250 అనేది చాలా చాలా మేజర్ సపోర్ట్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీకి. అక్కడ ఆగటానికి గట్టిగా ప్రయత్నం చేస్తుంది. అందువల్ల 56,750, 56,250 అనే జోన్ ఉంది సారా, ఆ సపోర్ట్ 3 సపోర్ట్ 4 అది చాలా మేజర్ సపోర్ట్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీకి. అదేవిధంగా 59,350 అనేది మేజర్ రెసిస్టెన్స్ పాయింట్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీకి. అందువల్ల ఈ లెవెల్స్ చూసుకుంటూ జాగ్రత్తగా మూవ్ అని చెప్తున్నాను. ఓకేనా? మీరంటే ఎలా ట్రేడింగ్ చేస్తారు? ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కట్టాడు, మీరైతే నేనైతే మనకు లాంగ్ వెళ్ళడం, ప్రస్తుతం లాంగ్ వెళ్ళడం, ఏదైనా పెరిగితే షార్ట్ కొట్టడానికి ట్రై చేస్తుంటాను. షార్ట్ కొట్టడానికి ట్రై చేస్తాను. నేనైతే లాంగ్ వైపు వెళ్ళను. ఎందుకంటే యుద్ధం అనేటువంటిది నాట్ కంప్లీట్ విత్ ఇన్ డేస్. యుద్ధం ఇప్పుడే డేస్లో క్లోజ్ అయ్యే పరిస్థితి కనపడట్లే. అందువల్ల ఒకవేళ ఇది కనుక ఎక్స్టెండ్ అవుతుంది అనుకోండి, ఇంకా మీకు వచ్చేసరికి నీకు పొలిటికల్గా నీకు చాలా విషయాలు ఉన్నాయి. Thank you, Nihal garu, given this opportunity. And one more important to you and your social post. Okay, thank you.